డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్న రోజులు అనేక రకాలుగా ఆయనను వేధించి అవమానించి ఓడించి మంత్రి పదవి నుంచి తొలగించి చివరకు స్వర్గస్థులు అయిన తర్వాత కూడా అవమానం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజ్యాంగం గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. రాజ్యాంగం గురించి అవగాహన లేనటువంటి వ్యక్తి, రాజ్యాంగం చదవనటువంటి వ్యక్తి, దేశ రాజకీయ చరిత్ర పట్ల అవగాహన లేనటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించే నైతిక హక్కు కానీ రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక కానీ రాహుల్ గాంధీకి లేదు. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయలేదు. ఈ దేశానికి మొదట ప్రధానిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కావాలని కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ మెజార్టీ ప్రజలు ఓటు వేసినప్పటికీ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ను పక్కన పెట్టి నెహ్రూ ప్రధానమంత్రి అయ్యాడు. ఆ రకంగా స్వాతంత్రం రాకముందే, స్వాతంత్రం వచ్చిన రోజే ఏ రకంగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసిందో మనం చూస్తూ ఉన్నాం. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో రాజ్యాంగం ఇబ్బందుల్లో ఉంది, రాజ్యాంగం రద్దవుతుంది. ఈ దేశంలో సూర్యచంద్రులు ఉన్నంత వరకు, ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు రాజ్యాంగం రద్దు కాదు అనే విషయం ఈ సందర్భంగా మనం మాట్లాడుతాం. ఎందుకంటే రాజ్యాంగం ఉంది కాబట్టి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అద్భుతమైనటువంటి రాజ్యాంగం ఇచ్చాడు కాబట్టి భారతదేశాన్ని ప్రధానమంత్రి గారు వర్ణించారు. మదర్ ఆఫ్ డెమోక్రసీ ఎక్కడంటే భారతదేశం అని చెప్పి ప్రపంచానికే చాటి చెప్పినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు.